ఎవడు కూలగొట్టమన్నాడు, ఎవడు ఏమన్నాడు? బుద్ధి, జ్ఞానం, ఇంగితం ఏమన్నా ఉండాలా? ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టాలి కానీ కట్టుకుని ఇళ్లను కూలగొట్టే అధికారం మీకు ఎక్కడిది? భూదాన్ భూములు అని అంటే అవి పేదలే, అవి ఏడ ఉంటే ఆడ పాగా వేసుకొని కూర్చుంటారు. ప్రభుత్వ భూములు ఏవైనా సరే ఖాళీ ఉంటే పేద వర్గాలకు చెందుతాయి. అవి పేదలు కూర్చో బరాబర్ ఉంటారు. మీరేమో ప్రభుత్వ భూములను అడ్డికి పావుసేరు. మీకు ఎవరైతే మీ భజన చేస్తారో, మీ కమిషన్లు ఇస్తారో వాళ్ళకి అడ్డికి పావుసేరు మీరు హైదరాబాద్ నడిపొడ్డున అప్పచెప్తా ఉన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇట్లా అరిచేతుల వాళ్ళ ప్రాణాలు పట్టుకొని వాళ్ళ జీవితాలను పట్టుకొని వాళ్ళు బతకాలి. కానీ భూదాన్ భూములు అనేటివి పేదలకు చెందాల్సినవి కావా? ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా పార్టీలు పెడతా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి, లేకపోతే చాలా మంది కూడా ఎందుకు మిమ్మల్ని అంటున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటి నెరవేర్చుకుంటూ రావాలి. అవి చేయాలి. అవి కావు మనతోటి కూలగొట్టుడు, పడగొట్టుడు, ఎల్లగొట్టుడు.